కొన్ని దారులు ఎప్పుడూ కూడా గమ్యానికి తీసుకువెళ్లవు. కొన్ని దారులు కేవలం అంతం కోసమే ఉంటాయి. అటువంటి ఒక కథ మహారాష్ట్రకు చెందిన ఒక గ్రామానిది. దాని పేరు వితాల్వాడి. రవి అనే ఒక మామూలు వ్యక్తి ఒకరోజు అలాగే తన సోదరుడు నీరజ్ దగ్గరికి వెళ్లటానికి వేతాల్వాడి నిర్మానుష్యమైన రోడ్లోంచి వెళ్తుంటాడు. ఈ మ్యాప్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏం చోటో ఏంటో ఇది. రవి అన్నయ్య తనకి కాల్ చేస్తూ ఉంటాడు. రవి వెంటనే కాల్ ఎత్తుతాడు. అన్నయ్య, ఏంటి పరిస్థితి? ఇంకా రాలేదేంటి? ఏమో అన్నయ్య, ఈ జీపీఎస్ నాకు విచిత్రమైన రూట్లు చూపిస్తుంది. ఎటు చూసిన అడవే, ఎక్కడ కూడా లైట్లు లేవు. బహుశా రేపు ఉదయానికి వస్తానేమో. నువ్వు రాత్రి వేళ తెలియని రూట్లోనా? కాస్త జాగ్రత్త, సేఫ్గా ఉండు. అలాగే హలో 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 రవి, హలో హలో అన్నయ్య, మీ మాటలు వినిపించడం లేదు నాకు. నెట్వర్క్ లేని కారణంగా మాటలు సరిగ్గా వినిపించవు. కాల్ కట్ అయిపోతుంది. అదే సమయం రవి కారు కూడా ఆగిపోతుంది. ఇంజిన్ ఒక జర్కిచ్చి ఆగిపోతుంది. రవి కార్ నుంచి బయటికొస్తాడు. రవి కార్లోంచి బయటికి రాగానే అడవిలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. అడవి మధ్యలో ఏదో పూజ జరుగుతున్నట్టు. రాత్రి 2 గంటలకి అడవి మధ్యలో పూజ జరుగుతుందా? రవికున్న ఆతృత తనని ఆ శబ్దం వైపు తీసుకువెళ్తుంది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అడుగులు తడబడుతూ వేస్తాడు. కాని తను ముందుకు వెళ్తాడు. అడవి మధ్యలో ఒక చిన్న చోట నలుగురు తమ భుజం మీద ఒక పల్లకిని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ల కళ్ళకి పట్టి కట్టుంటుంది. పల్లకి ఇంత రాత్రి వేళ? రవి పల్లకిని చూస్తూ ఉంటాడు. ఆ పల్లకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి పల్లకి పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి మీద పడుతుంది. అతను చీకట్లోంచి బయటికొచ్చేసరికి తనకి తెలుస్తుంది అతను మనిషి కాదు, బేతాళుడు అని. పల్లకి ఒక చోట ఆగుతుంది. బేతాళుడు రవి వైపు చూస్తాడు. ఎవరు నువ్వు? లేదు లేదు. రవి వెనక్కి తిరిగి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. ఒక ఫైర్ బాల్ ఆకాశంలోంచి వచ్చి రవిని ప్రాణాలతో కాల్చేస్తుంది. తన అరుపు కూడా పూర్తిగా రాకుండానే కాలిపోతాడు. కాలిపోయిన రవి శవం నేల మీద పడుతుంది. మరుసటి రోజు ఉదయం ఒకవైపు రవి శవం పడి ఉంటుంది. ఇక అక్కడే మరొక వైపు ఒక చిన్న గుడిసెలో ఒక ముసలి తల్లి తన మనవడి కోసం వెతుకుతూ ఉంటుంది. అరే రామయ్యా, ఎక్కడున్నావయ్యా? తెలుసు కదా నీకు, నువ్వే నా సర్వస్వం అని. నువ్వు తప్పించి నాకు ఇంకెవ్వరూ లేరు. అయ్యో నానమ్మ, నేను అలా తిరగడానికి వెళ్ళానంతే. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, రాత్రి అయితే ఇంట్లోనే ఉండాలి అని. నీకేమైనా అయ్యిందంటే ఇలా చూడు నాన్న, నువ్వే నాకున్న ఆసరా. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఒక ఆవిడ అక్కడికి వస్తుంది. అమ్మా, క్షమించండి, కానీ ఊరి బయట ఒక మనిషి శవం దొరికింది. ఏంటి? బామ్మ వెంటనే శవం దగ్గరికి బయలుదేరుతుంది. శవం దగ్గరికి వెళ్ళగానే ఆ శవాన్ని చూసి ఇలా అంటుంది, ఇది తన పనే. శవాన్ని చూసి నేను చెప్పగలను, ఇది తన పనే. ఎవరి పనమ్మా? బేతాళుడి పని. ఈ పని బేతాళుడే చేశాడు. బామ్మ కాలిపోయిన శవం మీద తెల్లని బట్ట కప్పుతుంది. కాసేపటి తరువాత అక్కడికొచ్చిన బండిలో నుంచి దిగి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను రాగానే మోకాళ్ల మీద కూర్చుని శవం మీద నుంచి తెల్ల బట్టను తీసేస్తాడు. రవి మెడలో ఉన్న లాకెట్ చూసి తనని గుర్తుపడతాడు. అది తన తమ్ముడే అని. ఆ తర్వాత చాలా గట్టిగా ఏడుస్తాడు. లేదు లేదు తమ్ముడు, నీకిలా ఎందుకు జరిగింది? ఇప్పుడు నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? రవి తమ్ముడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, రవి వాళ్ళ అన్నయ్య నీరజ్. ఏడుస్తూ నీరజ్ మనసులో ఆక్రోశం నిండుతుంది. పగ తీర్చుకోవాలనే భావన తన మనసుని కబ్జా చేస్తుంది. నేను వదిలిపెట్టను. ఎవరైతే నా తమ్ముడికి ఇలా చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. నీరజ్ మాట విన్న తర్వాత బామ్మ ఇలా అంటుంది, నీ తమ్ముడి మరణానికి నేను చింతిస్తున్నాను. కానీ దీనికి నువ్వు పగ తీర్చుకోలేవు. నీ తమ్ముణ్ణి చంపింది ఒక మామూలు మనిషి కాదు, ఒక బేతాళుడు. మనిషైనా, బేతాళుడైనా, అసురుడైనా, రాక్షసుడైనా ఎవరైతే నా తమ్ముని ఇలా చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టేదే లేదు. రవికి అంతిమ సంస్కారం చేసిన తర్వాత నీరజ్ బామ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ బామ్మతో పాటు
బేతాల్వాడ పండితుడు పండిత్ కేదార్ కూడా ఉంటారు. నీరజ్ బామ్మతో ఇలా అంటాడు. అమ్మా, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నీ ప్రశ్నలకు సమాధానం మా దగ్గరుంది. ఈ విషయం అయితే నిజమే బాబు. ఎవరైతే నీ తమ్ముడు చంపారో అతను బేతాళుడే. అతను ఒక రాక్షసుడు. పండితుడు ఇంకా బామ్మ మాటలు విని నీరజ్ కళ్లల్లో కన్నీళ్లు, మనసులో కోపం నిండుతాయి. తను పంతులుగారితో ఇలా అంటాడు. అయితే మీరే చెప్పండి, నేను ఆ బేతాళుని కూడా ఎలా చంపగలను? రాక్షసులను కూడా అంతం చేయగలం గదా. చెప్పండి, ఎవరు చెప్పగలరు నాకు ఆ బేతాళుని ఎలా చంపాలో? నువ్వు చెప్పింది నిజమే నాయనా. బేతాళుని చంపగలవు. అతన్ని ఎలా చంపగలమో అది ఈ ఊర్లో ఇద్దరికి మాత్రమే తెలుసు. వాళ్ళలో ఒకరు నేను. కానీ తనని చంపడానికి ముందు నువ్వొక విషయం తెలుసుకోవాలి. ఈ ఊరి పేరు బేతాళవాడ అని ఎందుకొచ్చిందో. చాలా ఏళ్లుగా ఈ ఊళ్ళో బేతాళుణ్ణి పూజిస్తున్నారు. బేతాళుడికి మందిరం కూడా ఈ ఊర్లో ఉంది. కానీ సుమారు 9 ఏళ్ల క్రిందట ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక అఘోరి వచ్చి బేతాళుడికి పూజ చేశాడు. ఏ వినాశ స్వాభిమానం అశ్రామన్ స్వాహ, ఏ బేతాళ స్వాభిమానం అశ్రామన్ స్వాహ. పౌర్ణమి రోజు రాత్రి కూడా ఆ దారి వైపు నుంచి నేను మా ఇంటికి వెళుతూ ఉన్నాను. అప్పుడు నేను ఆ అఘోరిని బేతాళుడిని పిలిచే హోమం చేయడం చూశాను. తన మంత్రాలను వినగానే నేను తనతో అన్నాను, ఇదిగో అఘోరి, నువ్వెందుకు ఈ బేతాళుడి మంత్రాలను చెప్పిస్తున్నావు? నువ్వు ఈ ఊరికి బేతాళుడిని పిలవాలనుకుంటున్నావా? నేను ఆ మాట అనగానే ఆ అఘోరి తన కళ్ళు తెలుస్తాడు. నాతో ఇలా అన్నాడు, బేతాళుడు పుట్టుకొచ్చాడు. బేతాళుడే కదా పల్లకిని మోసేవాడు. భవిష్యత్తులో ఎవరైనా ఆ పల్లకీని చూస్తే మంటలు వాళ్ళని భస్మం చేస్తాయి. ఏ బేతాళుడికైతే మీరు పూజలు చేస్తున్నారో ఇప్పుడు అదే బేతాళుడు మీకు శాపంగా మారతాడు. నేనింకేమైనా అతన్ని ప్రశ్నించే లోపే ఆ ఘోరి తను పెట్టుకున్న హోమగుండంలో దూకేశాడు. వెంటనే అతడు మంటల్లో కాలిపోయాడు. నాకు అసలు ఇంతవరకు తెలియలేదు అసలు ఆ ఘోరి బేతాళుణ్ణి ఇక్కడికి ఎందుకు పిలిచాడని. పంతులక్కడ అఘోరీ కథను చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆకాశం నల్లగా మారిపోతుంది. పంతులుగారు, నేను వెళ్తున్నాను ఆ బేతాళుణ్ణి చంపేయడానికి. కానీ నీరజ్ ఏమైనా చెప్పేలోపే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే తన తమ్ముడు రవిని చంపాడో అదే చోటికి వెళ్తాడు. ఎప్పుడైతే తనక్కడికి చేరుకుంటాడో అప్పుడు మళ్ళీ ఒక్కసారి అక్కడ పూజ చేసే శబ్దం వినిపిస్తుంది. ఒక వెలుగు కూడా అటువైపు నుంచి వస్తుంది. నీరజ్ కూడా ఆ శబ్దాన్ని విని అటువైపే వెళ్తాడు. నీరజ్కి బేతాళుడి పల్లకి కనిపిస్తుంది. దానిని 4 మనుషులు తమ భుజం మీద మోసుకుంటూ తీసుకెళ్తారు. వాళ్ల కళ్ళకి పట్టీ కట్టుంటుంది. వాళ్ళని చూసి నీరజ్ ఇలా అంటాడు, వీళ్ళు కళ్ళకి గంతలెందుకు కట్టుకున్నారు? 4 పల్లకీని ఆపుతారు. నీరజ్ వైపు చూసి నవ్వుతారు. ఆ 4 ఒక వ్యక్తి పక్కనే ఉన్న అడవి వైపు చేతితో సైగ చేసి చూపిస్తాడు. బేతాళుడు అక్కడికొచ్చేలోపే అక్కడికి పంతులు వస్తాడు. నల్లని పట్టీతో నీరజ్ కళ్ళని మూసేస్తాడు. నేను నీకు చెప్పాను కదా బాబు, బేతాళుని గనక చూసావంటే నువ్వు కూడా చనిపోతావని. పంతులు గారు నీరజ్ కళ్ళైతే మూస్తారు. కాని ఆయన కళ్ళింకా తెరిచే ఉంటాయి. బేతాళుడు పొదల్లో నుంచి బయటికి వస్తాడు. తన గొంతు వినగానే నీరజ్ చెవులను మూసుకుంటాడు. కాని పంతులు గారు, వద్దు వద్దు, ఈ శాపం నాకు తగలదు. ఒక పెద్ద నిప్పు రవ్వ అడవి వైపుగా వస్తుంది. అది పంతులు గారిని కాల్చి బూడిద చేస్తుంది. ఆకాశం స్పష్టంగా మారుతుంది. నీరజ్ పంతులు గారి కాలిపోయిన శవాన్ని చూస్తాడు. ఆ తర్వాత, పంతులు గారు, మీరు నా కారణంగా చనిపోయారు. బామ్మ కూడా తన మనవణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. పంతులు గారి శవాన్ని చూస్తుంది. అదే క్షణం బామ్మ మనవడు అక్కడికి వస్తాడు. ఆ అడవి లోపల నుంచి బేతాళుడు వచ్చిన అడవిలో నుంచి, నువ్వక్కడి నుంచి వచ్చావేంటి? బామ్మా, నేనక్కడ 4 చూశాను. నీరజ్ పంతులు గారి శవాన్ని చూసి ఇలా అంటాడు, ఇద్దరికి మాత్రమే తెలుసు బేతాళుణ్ణి ఎలా చంపాలి అని. ఒకటి మీరు, మరి ఇంకొకరెవరు? ఎవరికి తెలుసు బేతాళుణ్ణి ఎలా చంపాలో? బామ్మ నీరజ్ వైపు చూస్తుంది. ఆ తర్వాత ఆ 2వ వ్యక్తి నేనే.